హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మేము మూవీకి వెళ్తున్నామండి. సరిపోదా శనివారం మూవీ, న్యాచురల్ నాని మూవీకి అండి. మూవీ బయటికి వెళ్తున్నామని అంటే మాకంటే ముందుగానే మా పాప రెడీ అవుతుందండి. అన్ని బ్యాగులో సర్దేసుకుంటుంది. సో మేము మూవీకి అయితే వెళ్తున్నాము. టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఏ మూవీకైనా మా వారు ఫస్ట్ డే చూస్తారు, అది ఆయనకు అలవాటు. సో మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు. చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళక. ఈ వర్షాలు పడుతున్నాయి కదా, అసలు బయటకు వెళ్ళడానికే వీలు లేకుండా ఉండే. సో ప్రజెంట్ అయితే వెళ్తున్నాము మూవీకి. బయటికంటే మాకంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది మా చిన్న పాప. ఆమెనే అన్నీ రెడీ చేసుకుంటుంది. సో బయలుదేరాము. స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ చూసినప్పుడు మస్తు ఎండ ఉండే, చాలా ఎండలు కొడుతున్నాయి. సో మూవీకి అయితే వెళ్తే మా పాప ఏడుస్తుందో మాతో సినిమా చూస్తుందో మాకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఆమెకైతే దానా తీసుకుంటున్నాము. తినడానికి చిప్స్, లాలీపాప్స్ అట్లా మూవీ డిస్టర్బ్ చేయకుండా ఆమెనైతే అట్లా క్యారీ చేశాను అన్నమాట. ఆమెకైతే తిండి తీసుకున్నాం మొత్తం. సో స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ ఇవ్వలేదండి మార్నింగ్, మా పెద్ద పాపకి. సో ఇంకా దారిలోనే ఆమె స్కూల్ దగ్గరికి వెళ్ళేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి మళ్ళీ మూవీకి వెళ్ళిపోయాము. ఇది మా పెద్ద పాప వాళ్ళ స్కూల్ అండి. స్టార్ట్ అయిపోయామండి ఇంకా థియేటర్కి. గోదావరిఖనిలో బెస్ట్ థియేటర్ అంటే శ్రీనివాస థియేటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని థియేటర్లో కల్లా శ్రీనివాస థియేటర్ సౌండ్ సిస్టమ్ బాగుంటుంది అని విన్నా. సో అందరు అలాగే అంటారు. అన్ని థియేటర్స్తో పోలిస్తే ఇది సౌండ్ సిస్టమ్ బాగుంటుంది అని చెప్పేసి బాగా ఫేమస్. దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా మేము మార్నింగే వెళ్ళిపోయామండి. కొంచెం బ్లాగ్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళాము. ఎవ్వరు లేరు, ఇంకా మేము వెళ్ళేసరికి ఎవరు రాలేదు, తక్కువ మేమే ఉన్నాము. సో షూట్ అయితే చేసుకున్నా. మార్నింగ్ చూస్తే సమ్మర్ లెక్క ఎండ కొడుతుంది, కానీ ఈవినింగ్ వరకు అయితే ఫుల్ వర్షం పడేలాగా ఉంది. సో జనాలే లేరు కదా అండి, అంత మార్నింగ్ వెళ్ళిపోయాం. టైం కాలే, ఇంకా మూవీ టైం కాలేదన్నమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనాలు. సో థియేటర్ అయితే బాగానే ఉంటుంది. మీలో ఎంతమందికి నాని మూవీస్ అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే కామెడీ ఉంటుంది, న్యాచురల్గా ఉంటారు కాబట్టి మేము బాగా లైక్ చేస్తాం నాని మూవీస్ అయినా కూడా. మీలో ఎంతమంది మూవీ చూసారో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండాలండి, ఎందుకంటే మన ఇంట్లో ఫ్యామిలీస్ని తీసుకొని బయటకు వెళ్తే మంచి రిలీఫ్ ఉంటుంది కదండి. ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని కొంచెం డిస్టర్బ్లు ఉంటాం కదా. సో ఇట్లాంటి టైంలో కొంచెం బయటకు వెళ్తే మన మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది హౌస్ వైఫ్స్కి. అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తుంటే మనం కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. సో ఎంతమంది హౌస్ వైఫ్స్ బయటకు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారండి చెప్పండి కామెంట్స్లలో. మా పాప అయితే అందరికంటే ముందే వెళ్దామని ట్రై చేస్తుంది. మాతో సంబంధం లేదు ఆమె బయటికి వెళ్ళిందంటే. మమ్మల్ని వదిలిపెట్టేసి ఆమె పనులు ఆమె చూసుకుంటుంది. ఇంకా మూవీ టైం అయితే అయింది, మేము లోపలికి వెళ్తున్నామండి. థియేటర్ అయితే బాగుంటుంది. ఇంకా జనాలు రాలేదండి, చాలా తక్కువ ఉన్నారు. టైం అవ్వలేదు, కానీ లోపలికైతే పంపించేశారు.
అదేంటోనండి మన బయట ఫుడ్ కంటే మన ఇంట్లో ఫుడ్ కంటే థియేటర్లో ఫుడ్ బాగుంటుంది కదా. అంటే అదేంటి సమోసా కానీ పాప్కార్న్ కానీ టైంపాస్ అనిపిస్తుంది. అంటే అది ఏమో బయట ఫుడ్ కంటే అక్కడ బాగుంటుంది. అయితే స్టార్ట్ అయింది. అయితే ఇంటర్వ్యూలు అయిందండి. మా వారు పాప్కార్న్ తీయడానికి వెళ్ళిండు. సో అదేంటోనండి మనకి థియేటర్లో పాప్కార్న్ అయినా సమోసా అయినా బాగుంటుంది కదండి. మనకి ఎక్కడ ఆ టేస్ట్ దొరకదు థియేటర్లో తప్ప. అందరూ అవే తీసుకుంటారు. పాప్కార్న్ ఎందుకు ఫేమస్ అంటే ఎందుకేనేమో మనం ఈ థియేటర్లోకి వెళ్ళి ఎక్కువ పాప్కార్న్సే తింటాం కదండి. సో మేమైతే పాప్కార్న్స్ తీసుకున్నాం. మా పిల్లలకైతే బాగా ఇష్టం అండి. మీలో ఎంతమంది ఇట్లాంటి కప్స్ ఇంటికి తీసుకొచ్చుకుంటారో చెప్పండి. పిల్లలకి బాగా ఇష్టము. వచ్చేసినాము. వచ్చేసరికి ఫుల్ వర్షం ఉందండి. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేము ఇంకా వర్షంలోనే వెళ్ళిపోయినాము. చాలా వర్షం పడుతుంది బయట. సో మూవీ అందరు చూడండి, ఫ్యామిలీతో పాటు చూడండి. చాలా బాగుంది మూవీ. చూసారా బయట వర్షం ఎంత పడుతుందో. ఫుల్ వర్షం పడుతుంది బయట. మేము ఇంకా ఇంటికి బయట వర్షంలోనే వెళ్ళిపోయినామండి. ఇంటికి వెళ్ళేసరికి మొత్తం బట్టలన్నీ తడిచినాయండి. మార్నింగ్ ఉల్లారేసి వెళ్ళినాం కదా, సో అన్నీ తడిచిపోయినాయి బట్టలన్నీ. మీలో ఎంతమంది ఇట్లా ఫేస్ చేస్తారు చెప్పండి. చూసారా ఎంత మబ్బు ఉందో. ఇప్పటికీ ఇంకా జనాలు ఫుల్ వస్తున్నారండి. ఇంటికైతే వచ్చేసినాం, బట్టలన్నీ తడిచినాయండి సో ఇంతేనండి వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంతే మా వీడియో ఈరోజుకి.